చేసినాడు. దీంట్లో ప్రతి విషయాన్ని కూడా కనపరిచినాడు. ఏదన్నా రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ద్వారా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పేసి విషయంలో ఈ ప్రభుత్వం సరిగా అందివ్వలేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాం. సూపర్ 6 అనేది మరి అదే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ విధంగా చేసినాడు, మళ్ళీ ఈ పరిపాలనలో ఇచ్చిన హామీలు నెరవేర్చుకోకుండా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇంకా మిగతా వాళ్ళు కానీ మళ్ళీ ఎందుకు కానీ ఇవ్వలేని పరిస్థితి అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. మొన్ననే అరకొరగా తల్లికి వందనం ఇచ్చినారు, సిలిండర్లు కూడా ఒకటి ఇచ్చినారు గత సంవత్సరంలో. మళ్ళీ ఈసారి ఏమి ఇస్తారో ఏం లేదో, ఇంకా చేయూత లేదు, తర్వాత నిరుద్యోగ భృతి లేదు, ఫ్రీ బస్సు లేదు, రైతు భరోసా లేదు, 50 ఏళ్ళకి పెన్షన్ లేదు. ఇన్ని రకాలుగా ఇవన్నీ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది కాబట్టి ప్రజల్లోకి తీసిపోయేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అదే కాకుండా రాష్ట్రంలో అరాచకాలు, హత్యలు, అత్యాచారాలు, కేసులు, వైఎస్ఆర్సీపీ మీద మీడియా మీద కేసులు, అంటే ఎవరైతే గట్టిగా మాట్లాడతారో వాళ్ళందరి మీద కేసులు, ఇంకా ఇన్ని రకాలుగా దాదాపుగా 360 మంది హత్యకు గురైనారు. 766లో అత్యాయత్నాలు జరిగిన విషయాల్లో 360 మంది హత్యలు జరిగినాయి. తర్వాత 390 మంది దాదాపుగా హత్యకు గురైనారు. మళ్ళా అత్యాచారాలు చేసిండేది 203 మంది, అంటే చిన్నపిల్లలతో సహా అత్యాచారాలు జరిగిండేది, దాంట్లో ఇదైండేది కూడా ఇంతమంది ఉన్నారు. దాదాపుగా వైఎస్ఆర్సీపీ మీద 2460 కేసులు ఉన్నాయి. సోషల్ మీడియా మీద, అంటే సోషల్ మీడియా ఎవరైతే చేస్తారో 729 మంది కేసులు ఉన్నాయి. పాత్రికేయుల మీద 63 కేసులు, పాత్రికేయుల మీద దాడులు 11 కేసులు, మళ్ళా ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు 73. ఈ విధంగా ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉంది. ప్రజలే గమనించాలా, ఏదున్నా కూడా ఎవరైతే ఏ ప్రభుత్వం అయితే బాగుండని చెప్పేసి ఆలోచన చేసుకునే పరిస్థితిలో రావాలా. మీరు కూడా లోకేష్ గారు చెప్పినట్ల కాలర్ పట్టుకోవాలా రాని పక్షంలో అనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదున్నా ఎంతసేపు ఉన్న లోకేష్ గారి ముఖ్యమంత్రి చేయాలి, సంతోషం చేయండి, వద్దనం మీరు, ఎందుకంటే మెజార్టీ ఉంది కాబట్టి కాదనే కూడా లేదు. ఇది అదేదో త్వరగా చేస్తే మీ కోరిక తీరిగిపోతుంది. ప్రజలకు ఇస్తారో ఇవ్వరో అది సమస్య లేదు. ఏదన్నా చంద్రబాబు నాయుడు ఏమంటా అంటే ఆల్రెడీగా సూపర్ 6 చేశాను, ఎవరైనా మాట్లాడితే మడత పెడతానంటాడు, నేలకు మడత పెడతా అంటాడు. మళ్ళీ ఇన్ని రకాలుగా మాట్లాడేటప్పుడు ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. చెప్పే పరిస్థితి రావాలా, ఏదున్నా కూడా మీలో మార్పు వచ్చి మీ పార్టీని బలోపేతం చేసుకోవడానికి నీకు ఎప్పుడు కూడా ఏమన్నా అసెంబ్లీలో అదే పవన్ కళ్యాణ్ 15 ఏళ్ళు కానీ చంద్రబాబు నాయుడు అండగా నిలబడతా అని చెప్పేసి అంటే నీ పార్టీ పెట్టి నీవు ముఖ్యమంత్రి అవుతావని చెప్పేసి కాపులంతా కూడా ఎదురు చూశారు. అలా కాపులంతా కూడా ఈరోజు మీ గురించి ఆలోచన చేసే పరిస్థితి వదిలేశారు. ఎంతసేపు ఉన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు గుమ్మగారుబాబు నాయుడే మన పరిస్థితి ఇంతేలే అనే పరిస్థితిలో కాపులంతా కూడా తెలిసిపోయింది. ఇంకా ఇవన్నీ కూడా ఈరోజు చెప్పుకుంటూ పోతే మహాభారతం, కానీ ఇంతవరకు ఏదైతే తెలిసిందో, ఏదైతే ఈరోజు జరుగుతూ ఉందో ఆ విషయాలని చెప్పగలిగినా చాలా ప్రజలు వాళ్ళకి తెలుసు, మనం చెప్పే పని లేకపోయినా వాళ్ళకి తెలుసు ఏమేమి జరుగుతూ ఉందని. మళ్ళా వచ్చినోడేమో సంతోషపడ్డా, రానోడేమో ఇంట్లో పోయి ఏడుస్తాడు. వచ్చినోడేమో సంతోషంగా నాకు పడింది లేప అనుకుంటున్నాడు, మన వరకు నాకు పడింది అనుకుంటున్నాడు. రానోడు ఏం చేసుకొని ఇంటికి పోయి మా కడమలే అనుకునే పరిస్థితి ఉంది. స్కీములన్నీ కూడా నేను కూడా నేను తెలియజేసుకుంటూ ఏదన్నా ఈ కార్యక్రమం ద్వారా ఏదైనా ప్రజలకు తెలియజేసే అవకాశం వచ్చినందుకు కూడా నేను సంతోషిస్తూ ఉన్నాను. ఏదన్నా మేము కూడా ప్రజలే పోతాం, మొదలే పరిస్థితి ఏం లేదు. ఇప్పటికే కరెంటు మీద ధర్నా చేసాం, రైతుల మీద ధర్నా చేసాం, ఫీజు రియంబర్స్మెంట్ ధర్నా చేసాం. తర్వాత ఇప్పుడు కూడా మొన్న కూడా వెన్నుపోటు కూడా బాగా ప్రజలు వచ్చినారు, ప్రజలు సహకరిస్తున్నారు. ఇంకా
ఒక నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు మర్చిపోలే పరిస్థితులు ఉన్నారు. ఏదన్నా ఈ విధంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నాం. ఏంటి ఇప్పట్లో రావు, 4 ఏళ్ళు అనిపించాల్సిందే, ప్రజలు అనిపించాల్సిందే, పార్టీ వాళ్ళు అనిపించాల్సిందే, అందరూ కూడా అనిపించాల్సిందే. భగవంతుడు ఇన్ని కష్టాలు ఈ రాష్ట్రంలో ఇంతమందిని ఇన్ని అరాచకాలు జరుగుతూ ఉన్నా కూడా దేవుడు అనేవాడు ఉన్నాడనే ధైర్యంతోనే ప్రజలంతా ముందుకు పోతానని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. నేనున్న ఎప్పుడైనా ప్రజలకు గమనించగలగాలని చెప్పేసి నేనున్న భగవంతుని ఆశీర్వాదంతో ఏదైనా కూడా ప్రజలను కాపాడాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతూ ఉంది. నమస్కారం.